ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. కీర్తన గ్రంథము 140:12. దేవుడు ఉన్నవారిని ఒకలాగా, లేనివారిని ఒకలాగా, పాపులను ఒకలాగా, పరిశుద్ధులను ఒకలాగా చూడలేదు. దేవుడు అందరినీ సమానంగా చూసుకున్నాడు. దేవుడు మనిషిలాగే ఆలోచిస్తే ఈ భూమి మీద ఏది ఉండదు, ఎవరు ఉండరు. ఈ లోకంలో న్యాయం అనేది డబ్బు మీద, పరపతి మీద ఆధారపడి ఉంది. 4 కట్టలు విసిరేస్తే అన్యాయాన్ని కూడా న్యాయమని తీర్పు తీరుస్తుంది ఈ లోకం. కానీ నా దేవుడు నిజముగా బాధపడిన వారి పక్షాన నిలబడతాడు. నిజముగా అన్యాయానికి గురి అవుతున్న వారి వైపు నిలబడతాడు. న్యాయాన్ని న్యాయమని, అన్యాయాన్ని అన్యాయమని తీర్పు తీర్చడానికి దమ్మున్నవాడు కేవలం నా ప్రభువు మాత్రమే. ఆ న్యాయవాదిని నువ్వు డబ్బుతో కొనలేవు, నీ పేరు ప్రతిష్టలతో, పరువు పరపతులతో కొనలేవు. కానీ నీ యథార్థత నీ తరపున వాదించేలా చేస్తుంది. నీ నీతి ఆయన నీ పక్షాన చేరేలా చేస్తుందని గుర్తుపెట్టుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.